సమాజం నుండి వచ్చే ప్రశ్నలు, పోలికలు, విమర్శలు మనసుకి భారంగా అనిపిస్తాయి. ఇంటర్వ్యూలలో విఫలమవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కెరీర్ దిశగా ముందుకు ఎలా వెళ్ళాలి అన్న గందరగోళం. నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పని చేయడానికి తగిన వయస్సు, నైపుణ్యము, విద్య ఉన్న పని లేకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి నిరుద్యోగి. అతని జీవనోపాధికి ఆదాయం ఉండదు. అలాగే ఈ పరిస్థితి వ్యక్తిగతంగానే కాక సమాజపరంగా కూడా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ నిరుద్యోగిత వల్ల దారిద్ర్యము, నిరాశ, నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలను సృష్టించడము, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈ నిరుద్యోగాన్ని కొంత అరికట్టవచ్చు. అయితే నిరుద్యోగి ఈ పోటీ ప్రపంచంలో పడే కష్టాలు ఎలాంటివి, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1, ఆర్థిక సమస్యలు. స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టమవుతుంది. అప్పులు, వడ్డీలు, చిన్న చిన్న ఖర్చులు కూడా భారం అవుతాయి. నెంబర్ 2, మానసిక ఒత్తిడి. ఉద్యోగం దొరకడం లేదా అన్న ఆలోచనతో ఆందోళన మొదలవుతుంది. సమాజం నుండి వచ్చే ప్రశ్నలు, పోలికలు, విమర్శలు మనసుకు భారంగా అనిపిస్తాయి. నెంబర్ 3, సామాజిక సమస్యలు. నిరుద్యోగం చూసిన తీరు చాలా మందిలో భిన్నంగా ఉంటుంది. గౌరవం తగ్గినట్టుగా అనిపిస్తుంది. బంధువులు, స్నేహితుల నుండి వచ్చే ఏం చేస్తున్నావు అనే ప్రశ్నలు మనసును కలిచివేస్తాయి. ఇక నెంబర్ 4, కాంపిటీషన్ ప్రెజర్. ఉద్యోగ మార్కెట్లో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువ. కావాల్సిన స్కిల్స్, కొత్త టెక్నాలజీ మీద పరిజ్ఞానం లేకపోతే వెనుకబడినట్టే. రిక్రూట్మెంట్ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విఫలం అవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇక నెంబర్ 5, భవిష్యత్తుపై అనిశ్చితి. కెరీర్ దిశగా ముందుకు ఎలా వెళ్ళాలి అన్న గందరగోళం. వివాహం, కుటుంబం వంటి అంశాల్లో కూడా నిరుద్యోగ స్థితి ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కష్టాల మధ్యలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, సహనం వహించడం, సరైన అవకాశాల కోసం సిద్ధంగా ఉండడం చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.